ఆ మనిషి ప్రసవిస్తున్నాడు. అతని నోట్లోంచి ఒక గుండ్రని బంతి బయటకి వచ్చింది. భార్య దాన్ని పట్టుకుంది. ఒక్క క్షణంలోనే ఆ బంతికి తల చేతులు కాళ్ళు రావడం ప్రారంభమైంది. ఆ చిన్న జీవి అమ్మవైపు చూసి ఉమ్మేసింది. కొద్దిసేపటికే అది ఆకలితో ఏడవడం మొదలైంది. అప్పుడు అమ్మ వెంటనే నాన్నను చూసి దానికి తిండి పెట్టమంది. వాళ్ళు ఆ చిన్న ప్రాణికి హుబ్బా అని పేరు పెట్టారు. హుబ్బా అతి వేగంగా పెరిగి కొద్దిసేపటికే నడవడం నేర్చుకున్నాడు. ఒకరోజు నాన్న హుబ్బాకు ఖర్జూరం ఇస్తే అది వెంటనే ఉమ్మేసింది. ఆ ఖర్జూర గింజ బుల్లెట్లా వేగంగా వెళ్లి చెక్కలో పూర్తిగా దూరిపోయింది. నాన్న దాన్ని చూసి షాక్ అయ్యాడు. హుబ్బా కూడా తన కొత్త శక్తిని గ్రహించినట్టు ఉత్సాహంగా వరుసగా డజన్ల కొద్దీ గింజలను ఉమ్మేశాడు. ఒక్క క్షణంలోనే మొత్తం ఇల్లు కూలిపోయింది. కాని హుబ్బా మాత్రం నేలపై గిరగిరా తిరిగి నవ్వుతూనే ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే దొంగల గుంపు హుబ్బాను అపహరించింది. వాళ్ళు అతన్ని మరిగే నూనెలో వేశారు. కాని హుబ్బా అందులో ఈదుకుంటూ ఆనందంగా తిరుగుతూనే ఉన్నాడు. ఎలాంటి నష్టం లేకుండా ఆ నూనె చిందర్లు చెఫ్ ముఖంపై పడటంతో ఆమె తీవ్రంగా కాలింది. కోపంతో చెఫ్ కత్తి తీసి హుబ్బాను నరికి వేయాలని ముందుకు వచ్చింది. భయంతో హుబ్బా గుండ్రని బంతిలా ముడుచుకున్నాడు. చెఫ్ కత్తిని వేగంగా ఊపుతుండగా హుబ్బా ప్యాన్ కేక్లా నలిగిపోయాడు. చెఫ్ అతన్ని స్టీమర్లో పెట్టి 8 గంటలు ఉడికించింది. మూత తీసేసరికి హుబ్బా స్ట్రెక్ చేసి ఒక్కసారిగా తుమ్మాడు. కోపంతో చెఫ్ చివరి ప్రయత్నంగా హుబ్బాను ఒక పెద్ద సీసాలో బంధించింది. కానీ క్షణం తరువాత ఆ సీసా పేలిపోయింది. హుబ్బా గాల్లో 99 సార్లు తిరిగి స్టైల్గా ల్యాండ్ అయ్యి దొంగలను ఓడించాడు. వారి శరీరం మొత్తం ముళ్ళు పెరిగిన హెడ్జ్హాగ్లా మారిపోయింది. చెఫ్కు ఇక చేయడానికి ఏమీ లేక హుబ్బాను టేబుల్కి గొలుసులతో కట్టేసి మద్యం తాగింది. ఆ తరువాత ఫైర్ బీటిల్స్ను వదిలి హుబ్బా తల పగలగొట్టించి వాటిని కస్టమర్లకు వడ్డించాలనుకుంది. అంతలోనే కిటికీ పగులకొట్టుకుని ఎర్రజాతి ఎల్స్ లోపలికి దూసుకొచ్చి ఆ బీటిల్స్ను తరిమేశారు. అవి హుబ్బా తల్లిదండ్రులే పంపిన రక్షకులు. అమ్మ విలన్తో గట్టిగా పోరాడుతుండగా నాన్న మత్తులో ఉన్న హుబ్బాను రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ పోరాటంలో అమ్మను విలన్ పట్టుకున్నాడు. నాన్న పక్కన ఉన్న పళ్లను చూసి హుబ్బాను ఎత్తుకుని ముందుకు వచ్చాడు. హుబ్బాను గన్నులా పట్టుకుని శత్రువుల వైపు లక్ష్యంగా పెట్టాడు. నాన్న దిశను నియంత్రించగా హుబ్బా ఖచ్చితంగా కాల్చాడు. ఒకరి తరువాత ఒకరు శత్రువులు పడిపోయారు. చివరికి వాళ్లు అమ్మను రక్షించారు. ఇలా కుటుంబం మళ్లీ ఒక్కటైంది.